ఏపీ రాష్ట్ర ప్రజలకు మరియు ముమ్మడివరం నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు దాట్ల సుబ్బరాజు, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యులు. పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనం చూడొచ్చు ఇక శివయ్య వేషధారంలో, అలాగే శివుని యొక్క మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు చాలా వీళ్ళు కూడా పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడంతా కూడా తెలుసుకున్న ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారండి? సార్ మేము కర్నూలు జిల్లా నుంచి వచ్చినాం సార్. మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో వచ్చినాము. సార్ ఇది శివుని సార్, శివుని వేషం ఇది. దేవరగట్టు మాల మల్లేశ్వర స్వామి, కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నరనికి గ్రామం నుంచి స్వాములు వస్తారు సార్. అక్కడ విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. ఎంతమంది చనిపోయినా అక్కడ కేసు లేదు సార్ ఇప్పటికి. కానీ మనకి ఏమైనా దెబ్బలు తగిలినా కట్టెలతో కొట్టుకొని ఆ బండారు స్వామిది పెట్టుకుంటే అది నయమైపోతుంది. ఆనాటి నుంచి ఆచారం సార్ ఇది. మేము ఇంతవరకు కానీ ఈ డ్రెస్ వేసినంత వరకు చెప్పులు వేసుకోం సార్. కాళ్ళకి ఎండకు కానీ ఎక్కడేమోని చెప్పులు కానీ ఏమీ వేసుకోం సార్. పాల కార్యం ఉంటుంది, ఇది పాల పూజ జరిపిస్తారు కొత్త గృహ ప్రవేశాలకి అన్నిటికీ. మేము ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం సార్. పేద కళాకారులు మా సార్ వాళ్ళు దయతో మాకు ప్రోగ్రాంలు ఇప్పిస్తున్నారు. ఎంతమంది వచ్చారు మీ టీం? ఎంతమంది? మేము 11 మంది వచ్చినాం సార్. ఎన్నాళ్ళ నుంచి మీరు ఈ కళను చేస్తున్నారు? అంటే మా తాతల కాటి నుంచి ఉంది సార్ ఇది. మా తాతల కాటి నుంచి ఉంది సార్. మాము ఇప్పుడు తక్కువైనారు సార్. ఇది మేము భిక్షాటన చేయాలి సార్. యాచక వృత్తి అంటారు దీన్ని. కొంతమంది పిల్లలు చేయడం లేదు సార్ మా వాళ్ళు. కానీ ఇది మాది కులవృత్తి సార్. ఇది ఒకసారి వేస్తే గవ్వలని కట్టించుకుంటాము. ఆచారం మాది. ఇది గవ్వలు సార్. ఇది గవ్వలు కట్టించుకొని మేము చేయాలి సార్. ఇది గవ్వలు సార్. ఇది మా గణాచార్య గురువు ఆయన కడతాడు మాకు. ఇది వంశం నుంచి వస్తుంది సార్ మాకు. కానీ వంశ పరంపర. అంటే ఇప్పుడు నెక్స్ట్ తరం కూడా మీరు ఇప్పుడు అంతా చదువుకున్నారు, ఎడ్యుకేటెడ్ అవుతున్నారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఇటువంటి వేషధారణ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు సార్. ఇవి గవర్నమెంట్ తరఫున మాకు ఏమన్నా ఉంటే మాకు కొద్దిగా మేలని సార్. ఏమంటే ఈ భిక్షాటన వలన ఇప్పుడు జనరేషన్ పెరిగింది కదా సార్. అది కొద్ది కష్టమే సార్. ప్రభుత్వం ఇలా కార్యక్రమాలు చేస్తే మాకు చాలా సంతోషం సార్. అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలా సాంప్రదాయాలు కనుమరుగవ్వకుండా పెట్టిస్తుంటారు. కానీ మిగిలిన సమయంలో మీరు ఏం చేస్తారు సారు? ఇంతకుముందు చంద్రబాబు నాయుడు సార్ ఉన్నప్పుడు చాలా చేసినాం సార్. ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ సారు మాకు అవకాశాలు ఇస్తున్నారు సార్. ఈయన తెలుసుకున్నాడు కళలు అంటే ఏమనేది. ఈ క్లాసికల్ డ్యాన్సులు ఇవన్నీ ఉంటాయి. అయినా ఈ మా వృత్తి జీవించేవాళ్ళు సార్. మేము ఈ వృత్తిని నమ్ముకొని మాకు ఇట్లా అవకాశాలు ఇస్తే చాలా సంతోషిస్తాం సార్. దానికి పవన్ కళ్యాణ్ గారు చూసారా మీరు? ఆయన ఎదుర్కొంటారు సార్. మాట్లాడినారు సార్. అడిగినారు సార్ ఎక్కడి నుంచి వచ్చినారు అని చూపిస్తున్నాం సార్కి. గురవయ్యలు సార్. గురవయ్యలో జానపద కళాకారులు. ఇది వచ్చేసి శివుంది సార్. మొత్తం టోటల్ డమరకం కానీ, పులిగోగు, త్రిశూలము, డోని ఇవన్నీ ఉంటుంది సార్ దీంట్లో. 10 మంది సార్. కర్నూలు జిల్లా పత్తికొండ సార్. కర్నూలు నుంచి వచ్చినటువంటి గొరవయ్యలు కూడా చూసాం. వీళ్ళ ఆ శివుని వేషధారణలో ఉన్నటువంటి గొరవయ్యలు మనమంతా కూడా చూసాం. ఇప్పుడు మనం చూస్తుంటే వీళ్ళు కళ కూడా అంతరించిపోతుందని కూడా చెప్పుకొస్తున్నారు. వీళ్ళు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మనకి పేరేంటారు మర్చిపోయినా కళాకారులు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఇది ఉరుములు అనేది చెప్పుకొస్తున్నారు. ఈ కళ ఎండాల నుంచి చేస్తున్నారు. అలాగే ఈ యొక్క ఏ ప్రాంతానికి చెందినటువంటి కళ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ కళ ఎక్కడి నుంచి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాం సార్. శ్రీ సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలోనే ఈ ఉరుముల కళాకారులు 2000 మంది పైగా ఉన్నారు. మేము ఈ ఉరుములు మా తాతల ముత్తాతల కాలం నాటి నుంచి, చిన్నపిల్లప్పటి నుంచి మా నాన్నల దగ్గర నేర్చుకొని మా ఎవరెవరు గుడికట్టులలో వాళ్ళు ఉరుములు వాయించుకుంటూ ప్రతి ఒక్క ఉరుముల వైపుకి ఒక గుడికట్టు ఉంటుంది సార్. మేము దేవతలు కంచూరం నాదములతో ముక్కోడు దేవతలు కదిలి వస్తారు. మేము ఉరాలు కొడితే భక్తాదులందరికీ పైలేకి వచ్చి వాళ్ళ దేవతలు పైలేకి వచ్చి వాళ్ళకు కర్మలు గిర్మలు ఆరోగ్యం రోగాలన్నీ ఇదైపోయి బాగా బ్రహ్మాండంగా జీవనం సాగిస్తుంటారు. దేవుడు అంటే ఒక భక్తి భావన మా భక్తాదులందరికీ ఉన్నారు. మేము తాతల ముత్తాల కంటే మేము ఉరాలు వాయించుకుంటూ భక్తాదులు ఇచ్చిన డబ్బులతో దక్షిణలతోటి పూజారులు ఇచ్చిన డబ్బులతోటి మేము మా తాతల ముత్తాల కంటే జీవనం సాగిస్తున్నాం. ఇదే ఉరములతో మేము జీవనం కొనసాగించుకుంటూ గవర్నమెంట్ కూడా మాకు ఏదైనా సాయం చేసి మాకు పెన్షన్లు కానీ లేకపోతే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి మాకు గవర్నమెంట్ సాయం చేయాలని
మేము కోరుకుంటున్నాం. అలాగే మాకు ఇప్పుడు ఇందులో మీరు ఉన్న వాళ్ళందరూ పెద్దవారే ఉన్నారు ఎక్కువ. నీ తరం నెక్స్ట్ తరం వస్తున్నారా ఈ యొక్క కళను చేయడానికి? కళను చేయడానికి మా పిల్లలకు కూడా మేము నేర్పిస్తున్నాం సార్. మేము ఇంటికాడ ఉన్నప్పుడు మా పిల్లలకు కూడా మా తాతల ముత్తాతల కాలం నుంచి వచ్చినట్టుగానే మేము మా పిల్లలకు కూడా మేము ఉరుముల వాయిద్యాలతో నేర్పించుకుంటున్నాము. అలాగే మా గవర్నమెంట్ అంతా ప్రోత్సహిస్తుంది. తుంగభద్ర పుష్కరాలు చేసినాము, G20 ప్రోగ్రాలు చేసాము. గవర్నమెంట్ కూడా కొంత ప్రోత్సహిస్తుంది. ఆ ప్రోత్సాహంతోనే మాకు ఉరుముల కళాకారులు ఆ ఇచ్చిన భక్తాదులతోటి మేము జీవనం సాగించలేకపోతున్నాము. గవర్నమెంట్ ఏదైనా సాయం చేసి ఇట్లా పెన్షన్లు ఇల్లు ఏదైనా ఇస్తే గుడి తరపున మేము చేస్తుంటే నెల జీతం కింద 5,000 కన్నా ఇస్తే మేము మా కుటుంబం సవ్యంగా జీవనం సాగిస్తాం సార్. మాకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ మా అధికారులు ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న అధికారులు కూడా మాకు ప్రోత్సహించి మాకు ఈ ప్రోగ్రాం చెప్పించి మేము అనంతపురం జిల్లా నుంచి రావడం కారణము ఈ కల్చరల్ డిపార్ట్మెంట్ ఈ సార్లు మల్లికార్జున సార్ కానీ వీళ్ళందరూ కానీ శేఖర్ సార్ కానీ సుమన్ సార్ కానీ మాకు ప్రోగ్రాం చెప్పడం వల్ల మేము అనంతపురం నుంచి పిఠాపురంకి వచ్చి శ్రీకాంత్ సార్ కూడా మాకు ఇట్లా ప్రోత్సాహం ఇచ్చారు. మేము అటు నుంచి ఇటుకు వచ్చినందుకు అనంతపురం నుంచి ఇటుకు పిఠాపురం రావాలంటేనే వాళ్ళ ప్రోత్సాహం ఉండడం వల్ల ఇంత దూరం వచ్చి మేము కొనిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మేము ఉరుముల కళాకారులందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేము చాలా ఆనందంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము. ఎలా అంటే ఇప్పుడు చూసారా పవన్ కళ్యాణ్ గారితో మీరు అడిగారా? ఆయన ఎదురుకుంటా మాట్లాడితే ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చినాం సార్. ఏమి వాయిద్యం అని అడిగితే ఉరుముల కళ సార్, ఇది ఉరుములు వాయించుకుంటూ కళ చూపించుకుంటాం. అయితే బాగున్నది, బ్రహ్మాండంగా ఉన్నది అని మేము ఉరుములు కొడుతుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా కాలు కూడా కల్పించు తల ఆడిచ్చాడు. ఇప్పుడు తల ఆడిచ్చి బాగా హ్యాపీ, ఆయన సార్ కూడా మంచి హ్యాపీగా మూడ్లో మూమెంట్ కూడా తలను కాలు ఆడిచ్చాడు సార్. చాలా ఆనందంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా చేశారని కూడా మెచ్చుకున్నాడు సార్. అలాగే మన కందుల దుర్గేష్ పర్యాటక శాఖ మంత్రి, ఆయన కూడా మెచ్చుకున్నాడు, మమ్మల్ని బాగా హ్యాపీ చేశాడు. మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కూడా బాగా మెచ్చుకున్నారు. మా సమస్యలు తీరుస్తామని చెప్పాడు సార్. లెటర్ కూడా ఇచ్చినాం, తీసుకున్నాడు, ఇస్తామన్నాడు. వాళ్ళు ఈ ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాల్లోనే పిలుస్తారు. మిగిలిన సమయంలో ఎక్కడెక్కడ మీరు ప్రదర్శన చేస్తున్నారు? మిగిలిన సమయంలో ఇందాకే మీకు చెప్పాం కదా సార్, వీళ్ళందరికీ ఎవరెవరు గుడికట్లు వాళ్ళు ఉన్నాయి సార్. గంగమ్మ, ఎల్లమ్మ, పోచమ్మ, సొంకలమ్మ, సప్లమ్మ, అమాసమ్మ, నూకాలమ్మ, ఇలా గుళ్ళు, చెనకేశ్వర స్వామి, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి 3 నామాలు ఉన్నారు. అడ్డనామాలు శివుని గుడులు ఉన్నాయి, చెనకేశ్వర స్వామి గుడి ఉంది, లక్ష్మీ స్వామి గుడి, వెంకటేశ్వర స్వామి గుళ్ళు. మేము వాళ్ళ గుళ్ళో పోయి వాళ్ళు వారం కొలువులు చేస్తుంటాం. నేను శనివారం చెనకేశ్వర స్వామి గుడి మాకు ఇదే ఆధారం. ఈయనేమో అక్కంగారు స్వామి గుడి కట్టు, మన ఒంటికొండ అక్కంగారు స్వామి, ఆయన ముద్దాపురం గుళ్ళు దగ్గర అక్కంగారు స్వాములు వీళ్ళందరి దగ్గర వాళ్ళు అగ్గంటి దేవతలు అక్కమ్మ గారు అని ఒక్కొక్క గుడి కట్టు, వీరనారాయణ స్వామి గుడి కట్టు, లక్ష్మీ స్వామి గుడి కట్టు, శ్రీ లక్ష్మీ చెనకేశ్వర స్వామి గుళ్ళు దగ్గర మేము వారం కొలులు చేస్తుంటే భక్తాదులు మాకు ఇస్తారు. ఇంకా విశేషం అంటే ఇక్కడ ఎవరు కూడా కాళ్ళకు చెప్పులు కూడా లేదు, మీరు వచ్చేటప్పుడు కూడా వేసుకోరండి, నిజమన్నా? అది నిజమే సార్. మా తాత ముత్తాలు కానీ మా ఆచారం అది. ఇవి కంచూరం నాదములు దేవతకు సంబంధించినవి. దీనికి చాలా ఆచారాలు ఉన్నాయి సార్. మేము మా సొంత పెళ్ళిళ్ళు కూడా బంధువుల పెళ్ళిళ్ళు పోయినా కానీ ప్యాంట్ షర్ట్ వేసుకుంటాం, కానీ చెప్పులు ఇవన్నీ వేసుకోం సార్. అవి మిగతా తినుబండారాలు కూడా మేము చాలా శాస్త్రీయబద్ధంగా ఉంటాం. ఎప్పుడు మేము జీవితంలో ఎప్పుడు చెప్పులు వేసుకోం. ఇప్పుడు చెప్తాం కదా సార్, మేము మా బంధువుల పెళ్ళిళ్ళకు పోయినా మేము చెప్పులు షూలు కానీ ఏమి కానీ వేసుకుని వెళ్ళాం. మేము ఊరంలో వాయిస్తుంటాం కదా, దేవతలం అన్నమాట. వాయించేటప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోరంటారు, మిగిలిన సమయంలో వేసుకుంటారు? వేసుకుంటే వెళ్ళాం. మిగిలిన సమయంలో మేము జీవితంలో వేసుకోమంటున్నాం కదా, మేము జీవితంలో వేసుకుంటూ వెళ్ళాం. మేము ఈ దేవతల ఊరాలు కదా, మేము చెప్పులు వేసుకోకూడదు. అది మా తాతల ముత్తాతల కాడ నుంచి నేర్పించినవి అనమాట. చాలా మంది పూజలు వేసుకోరు, మేము ఊరంలో ఎవరం వేసుకోము. చూడొచ్చు ఉరుములు చిన్న మనకి చూడొచ్చు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.